పాత్రికేయ మిత్రులకు, అలాగే ఈరోజు సభను అలంకరించిన మీ ప్రియమైన దర్శకులు కృష్ణవంశీ గారికి, అలాగే డైనమిక్ హీరో శ్రీకాంత్ గారికి, అన్ని రకాల పాత్రలను అవలీలగా చేసే మన శివాజీ రాజా గారికి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ఈరోజు ఖడ్గం 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలని ఒక చిన్న అభిప్రాయంతో మేము ముందుకు వచ్చాము. ఈ చిత్రం నిర్మించడానికి ముందు, నిర్మిస్తున్నప్పుడు ఒక యాక్టర్గా నాకు ప్రత్యేకంగా ఇది నా మొదటి చిత్రం కావడము, తర్వాత ఈ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివిన తర్వాత 7 years తర్వాత నేను ఒక మంచి రోల్ కోసం నేను వేచి చూస్తున్నప్పుడు 7 సంవత్సరాల వనవాసం తర్వాత దొరికిన మొదటి చిత్రం నా కోసం ఖడ్గం. అంటే నటుడిగా నా వనవాసం అదే. తర్వాత దీని వెనకాల ఎన్నో రకాల కథలు ఉన్నాయి. ప్రిపరేషన్లో కృష్ణవంశీ గారికి ప్రత్యేకంగా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి 7 years ప్రాసెస్లో అప్పుడు సంయుక్త రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర సంయుక్తంగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూఢిల్లీ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ మన ఇండియాలో ఉంది అన్న సంగతి 7 years తర్వాత నేను వచ్చి టాలీవుడ్లో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నాకు ఒక పెద్ద ఎడారిలో వయాసిస్సు లాగా కనిపించిన వ్యక్తి కృష్ణవంశీ గారు ఏడీగా ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అది ఎప్పుడు నేను మర్చిపోలేను. నేను వేసే ప్రతి అడుగులో ప్రతిరోజు మీరు ప్రత్యేకంగా రమ్యకృష్ణ గారు నాకు ఏడీగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో నాకు హెల్ప్ చేశారు, చాలా సపోర్టివ్గా నిలిచారు. అలాగే యాక్టింగ్ టెక్నిక్స్ గురించి కానీ, యాక్టింగ్ మెథడ్స్ గురించి కానీ చాలా సందర్భాల్లో నేను రమ్యకృష్ణ గారు చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. అది కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను.